మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో బుధవారం భారతీయ జనతా పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు మల్లేష్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి మండల పరిధిలోని వివిధ గ్రామాల నుంచి ముఖ్య కార్యకర్తలు హాజరయ్యారు. వచ్చే గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో గ్రాడ్యుయేట్ అభ్యర్థుల వద్దకు వెళ్లి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వారికి వివరించి ఎమ్మెల్సీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మల్లేష్ గౌడ్, మెదక్ జిల్లా ఇన్ఛార్జి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ విష్ణువర్ధన్ రెడ్డి, ఉపాధ్యక్షుడు ఎ శ్రీనివాస్ గౌడ్, జిల్లా కిసాన్ మోర్చా జనరల్ సెక్రటరీ జనార్దన్ రెడ్డి, మండల అధ్యక్షుడు పరిగదాస్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. భారతీయ జనతా పార్టీ నర్సాపూర్ అసెంబ్లీ వెల్దుర్తి మండలంలో ఈరోజు ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సమావేశంలో ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే, మరి ఓటర్ లిస్టును తీసుకొని ప్రతి ఇన్ఛార్జి ఆ ఓటర్ లిస్టు ఓటర్ దగ్గరికి పోయి మా భారతీయ జనతా పార్టీకి ఓటేయాలి, మేము మా నరేంద్ర మోడీ గారు మరి ప్రజలకు ఏం చేసిండు, సంక్షేమ పథకాలు ఏమొచ్చినాయి అనేది ఓటర్ దగ్గర వివరించుకొని, మరి టీచర్స్ అయితే టీచర్స్ సమస్యలు ఏమున్నాయి, టీచర్ల సమస్యలు ఏమున్నాయి, పట్టభద్రులు అయితే ఉద్యోగాలు లేక చదువుకొని పట్టభద్రులంతా కూడా చాలామంది ఖాళీగా ఉంటున్నారు. వీళ్ళ సమస్యల మీద కూడా మరి పోరాటం చేస్తాం. ఇప్పుడు కేవలము ఎమ్మెల్సీ కానీ టీచర్స్ కానీ పట్టభద్రులు కానీ ఈ యొక్క టీచర్స్కు పోరాటం చేసేది కేవలం బీజేపీ పార్టీయే. మరి పట్టభద్రులకు అందరికీ కూడా టీచర్స్కి అందరికీ కూడా మేము ఈ యొక్క వెల్దుర్తి సభాముఖంగా మేము చెప్పడం ఏంటిదంటే, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. మరి భారతదేశంలో నరేంద్ర మోడీ గ్రామాలలో చేసిన పనులు ఏమున్నాయి, మరి సంక్షేమ పథకాలు ఇప్పుడు జాతీయ స్థాయి నుంచి కేంద్రం నుంచి వచ్చే పథకాలే ఈ గ్రామాలలో అమలు జరుగుతున్నాయి. కేవలం ఎంతో కొంత అభివృద్ధి చెందిందంటే మన తెలంగాణలో నరేంద్ర మోడీ గారు పంపిన నిధులే తప్ప గ్రామాలలో వేరే ఏమీ లేదు. మరి అబద్ధపు హామీలు చెప్పి 6 గ్యారెంటీలు అని ఇంటికి ఊరికొక ఇల్లు అని మళ్ళీ మండలకో ఇల్లు అంటుండ్రు. ఇప్పుడు అంటే ఇందిరమ్మ ఇళ్ళకు కూడా మరి ఇచ్చేది నరేంద్ర మోడీ, కానీ పెట్టేదేమో సోనియమ్మ పేరు పెడుతురు. ఇది కరెక్ట్ కాదు. నరేంద్ర మోడీ గారు కేంద్రం నుంచి పంపించిన నిధులతో ఇల్లు కడుతురు. కాబట్టి నరేంద్ర అందరూ నమస్కారం. ఈరోజు వెల్దుర్తి మండల కేంద్రంలోని వెల్దుర్తిలో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ టీచర్స్ అటు గ్రాడ్యుయేట్స్ సంబంధించిన ముఖ్య కార్యకర్త సమావేశం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా మరి మిగిలిన ఓటర్లకు విజ్ఞప్తి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అంజిరెడ్డి గారిని, కుమారయ్య గారిని ఇద్దరిని గెలిపి కోరుతూ ఉన్నాము. ఉన్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీకి మరి 7 మంది ఎమ్మెల్యేలు పెట్టుకొని కూడా వారు ఒక ఉమ్మడి జిల్లా నుండి అభ్యర్థి లేని వాళ్ళకు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మరి ఒక విద్యావేత్తకు ఆల్ ఫోర్స్ అనే సంస్థ పెట్టుకొని అక్కడున్న విద్యార్థి పీల్చిప్పి చేసి అధిక ఫీజులు వసూలు చేసిన ఘటన మొన్న పేపర్లో కూడా రావడం ఆల్ ఫోర్స్ సంబంధించిన వ్యవస్థలో అలాంటి వ్యక్తి నరేందర్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెట్టుకోవడం జరిగింది. ఈ కాంగ్రెస్ పార్టీ ఇటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఇద్దరు మరి అంజిరెడ్డి గారు గత 20-30 సంవత్సరాలుగా ఈ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఏ పోలీస్ స్టేషన్ వెళ్ళినా వారి పేరిట ఒక వాటర్ ఫిల్టర్ ఉంటుంది. చాలా సామాజిక కార్యక్రమాలు పాల్గొన్నాడు. చాలా విద్యావేత్త. చాలా విద్యార్థులకు స్టైఫండ్ ఇవ్వడం కానీ, ఉచితంగా పుస్తకాలు పంపించేయడం కానీ, చదువు చెప్పేయడం కానీ చాలా కార్యక్రమాల్లో అంజిరెడ్డి గారు ముందు ఉన్నారు. అదేవిధంగా అటు నరేందర్ రెడ్డి గారు చూస్తే ఆయన విద్యను వ్యాపారంగా చేసుకొని మరి అధిక ఫీజులు వసూలు చేసుకొని మరి అలాంటి వ్యక్తిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం, మరి ఇది చూస్తూ ఉంటే ఇద్దరి మధ్యలో భారీ వ్యత్యాసం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్రంలో, దేశంలో మరి డే బై డే ఖతమవుతున్నది. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీ నామరేపు నాశనం అయిపోతున్నది. టీఆర్ఎస్ పార్టీ అయితే దానికి ప్రజలు వీఆర్ఎస్ చేసారు. అలా ఈ పరిస్థితుల్లో మరి విద్యావంతులందరూ కూడా బీజేపీ కోటేసి రానున్న అసెంబ్లీ, లోకల్ బాడీ ఎన్నికల్లో మరి ఇవన్నీ కూడా ఒక పునాదిరాయిగా ఉండి బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం కోసం పోరాటం చేయాలి. మరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో